మనము ఇలా యూ షేప్లో ఒక్కొక్క పార్ట్ని హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, రబ్బర్ బ్యాండ్స్ కాకపోయినా మనం పార్టిషన్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ లాస్ట్లో మనకి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటే 2 స్టెప్స్ తీసుకోండి. ఒకవేళ వాల్యూమ్ ఇంక ఎక్కువ హెయిర్ లేదు, పలుచగా ఉంది అంటే మనం సెకండ్ స్టెప్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉంది కాబట్టి దీన్ని మనం ఇంకా 2 పార్ట్స్గా తీసుకుందాం. ఓకే అండి, స్టెప్ కట్లో సెకండ్ మెథడ్. ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ అనేది వీడియో కూడా పెట్టాము, ఒకసారి వీలుంటే చూడండి. ఇది సెకండ్ మెథడ్ స్టెప్ కట్లో. ఇలా మనం యూ షేప్లో ఇలా పార్ట్స్ అనేవి తీసుకోవాలి, కొంచెం కొంచెం పైకి. అట్లా మనకి ఎక్కడ వరకు హెయిర్ అనేది కట్ అవ్వాలి అక్కడ వరకు కూడా స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అండి, మా మేడం మనకు నేర్పించిన మెథడ్ అనమాట. ఇక్కడ కస్టమర్కి ఎంత కట్ చేయొచ్చో అంత కట్ చేయాలన్నమాట, స్ట్రైట్ చేయాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ సెకండ్ స్టెప్ అనేది తీసుకున్నాం కదా, దీన్ని వదిలేసేయకూడదు. ఒకవేళ వదులుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ సైడ్ నుంచి తీసుకోవచ్చు అన్నమాట. అన్నీ 0 డిగ్రీ. ఇప్పుడు మనకు ఫస్ట్ కట్ చేసుకున్న హెయిర్ లెంగ్త్ అనేది తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న హెయిర్ లెంగ్త్కి మనము ఫింగర్స్ పెట్టిన హెయిర్ లెంగ్త్కి చాలా దగ్గరగా ఉండాలి. దూరమైంది, డిస్టెన్స్ ఎక్కువైంది అనుకోండి, స్టెప్ కట్ అనేది బాగా కనిపించదు. సో మనం ఇంకా క్రిందకి రావాలి. స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయా? ఇలా అన్నమాట. నెక్స్ట్ స్టెప్ కూడా ఇలానే కోమ్ చేసుకుంటూ వెళ్ళి, అంతకుముందు మనము స్టెప్ ఎక్కడ వరకు చేసామో అక్కడ హెయిర్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఉందన్నమాట, ఇక్కడ వరకు. సో అక్కడ వరకు మనం వెళ్ళి కొంచెమే పైకి, మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువైందంటే పెద్ద స్టెప్స్ అయిపోతే లుక్ బాగోదు. స్టెప్స్ ఎప్పుడు కూడా దగ్గరకు ఉంటే అవి మనం సెట్ చేసినప్పుడు చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఇది మన ఫస్ట్ గైడ్ లైన్, దానికన్నా మనం కొంచెం కిందకి వెళ్ళి కట్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా చేయాలి. స్ట్రైట్ చేస్తే మనం 0 డిగ్రీనే కదా, 0 డిగ్రీలో చేసుకుంటూ వెళ్ళాలి.
చూడండి ఇక్కడ వరకు ఉంది, తెలుస్తుంది కదా. సో ఇక్కడ వరకు ఉంది, మనము ఇక్కడ కన్నా కూడా కొంచెం పైకి చేసుకోవాలి. ఇలా సెకండ్ మెథడ్లో స్టెప్ కటింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ మెథడ్ అండి, ఈ మెథడ్ మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు పార్టీషన్స్ అనేది ఎంత థిన్గా ఎంత తక్కువగా తీసుకొని ఎక్కువ పార్టీషన్స్ తీసుకుంటే స్టెప్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఓకేనా అండి, బాయ్ అండి.